Hi student, in this video you are going to solve the question number 2 in main question 2 exercise number 4.3. Directly we go to the question. Rahim travels 600 kilometers to his home partly by train and partly by car. He takes 8 hours if 8 hours. He takes 8 hours. If he travels 120 kilometers by train and rest by car, he takes 20 minutes more if he travels 200 kilometers by train and rest by car. Find the speed of the train and the car. We don't know the train speed and car speed. Let be the speeds. అంటే మనకి ట్రైన్ స్పీడ్ కార్ స్పీడ్ తెలియదు కాబట్టి మనం ఒక స్పీడ్ని ట్రైన్ స్పీడ్ ఎక్స్ వై కార్ స్పీడ్ వై అనుకుందాం. లెట్ బి speed of the train x kilometer per hour. అదేవిధంగా let be speed of the car equal to y kilometer per hour. ఇక్కడ ఏంటండి, Rahim travels 600 kilometers to his home partly by train and partly by car. He takes 8 hours if he travels 120 kilometers by train. How many kilometers? Any kilometers travel చేసిండు ట్రైన్లో 120 kilometers. Time for travel 120 kilometers. Time for travel 120 kilometers in train equal to ఎంత 120 distance by speed 120 by x ఆర్ ఇక్కడ రాద్దాం 120 by x. ఇక్కడ మొత్తం ట్రావెల్ మొత్తం డిస్టెన్స్ కూడా 600 కిలోమీటర్స్. కార్లో పోయిందంటే ఇప్పుడు 120 కిలోమీటర్స్ ట్రావెల్ ట్రైన్లో ట్రావెల్ చేసిందంటే రిమైనింగ్ ఎంత 600 మైనస్ డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ కార్ 600 మైనస్ 120 ఈక్వల్ 480. ఇప్పుడు time for travel 480 kilometers in car ఎంత అవుతుంది? ఈ 480 by y, ఇది డిస్టెన్స్, ఇది బై స్పీడ్. టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. టోటల్ టైం ఎంత చెప్తున్నారు ఇక్కడ? టోటల్ టైం ఎంత అంటున్నారు? ఈ టేక్స్ 8 hours. టోటల్ టైం అంటే ఈ కార్లో ట్రావెల్ చేసింది ఎంత 120 by x ప్లస్ కార్లో ట్రావెల్ చేసింది 480 by y ఈక్వల్ టు 8 hours. ఇది ఈక్వేషన్ 1. ఇప్పుడు ఈ యొక్క సెంటెన్స్ ఇది అయిపోయింది. నెక్స్ట్, ఈ టేక్స్ 20 minutes మోర్ ఇఫ్ ఈ ట్రావెల్స్ 200 kilometers బై ట్రైన్ అండ్ రెస్ట్ బై ఏ కార్. సెకండ్ది, ఫస్ట్ సెంటెన్స్ది ఇది మనం వచ్చేసింది. సెకండ్ది, టైం ఫర్ ట్రావెల్ 200 kilometers in train ఈక్వల్ టు టైం ఎంత అవుతుంది? ఇది ఎంత 200 by x 200 kilometers. Distance travel in car, remaining distance travel in car
ఇక్కడ 200 కిలోమీటర్స్ ట్రైన్లో ట్రావెల్ చేసింది. మొత్తం డిస్టెన్స్ అంతా 600. ఇది 200 చేస్తే దీని వాల్యూ వస్తుంది. 600 మైనస్ 200 ఈక్వల్ టు 400. టైమ్ ఫర్ ట్రావెల్ 400 కిలోమీటర్స్ ఇన్ కార్. ఇదెంత వస్తుంది? 400/y. టోటల్ ఇక్కడ ఎన్ని మొత్తం ఎంత? ఇఫ్ ఈ టేక్స్ 20 minutes, టోటల్ టైం ఎంత అవుతుంది? టోటల్ టైం 8 hours 20 minutes మోర్. 20 minutes మోర్ అంటే ఆన్ యాక్చువల్గా ఉన్న ప్రీవియస్ టైంకి ఆ టైంకి 20 minutes మోర్. 20 minutes. టోటల్ టైం అంటే ఏంది? ఇక ట్రైన్లో వెళ్ళిన డిస్టెన్స్ ఇది ఈ టైం ప్లస్ ఇది కార్లో వెళ్ళిన స్పీడ్. టోటల్ టైం 200x ప్లస్ 400xy ఈక్వల్ టు 8 hours. ఇది 20 minutes ఉంది. 20 minutes మినిట్స్లో మార్చాను. మినిట్స్ ఎంత అవుతుంది? అది 20/60. దీన్ని ఇది మినిట్స్లో ఉంది, దీన్ని అవర్లో చేంజ్ చేద్దాం. అవర్లోకి చేంజ్ చేయడం అంటే మినిట్స్ ఉంది కదా, చేంజ్ చేసినప్పుడు 20 minutes per hourకి ఎన్ని? 60 minutes. చూడండి దీన్ని 21 × 23 8/1 8 × 1/3 అంటే 8 3 24 24 1 25 25/3. ఎంత వచ్చింది? 200/x ప్లస్ 400/y ఈక్వల్ టు 25/3. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇక్కడ మనం ఇక్కడ 3 ఉంది కదా, ఈ 3 క్యాన్సిల్ కావడానికి ఈ ఈక్వేషన్ మొత్తాన్ని కూడా మనం చూద్దాం. ఇక్కడ లెట్ బి మనకి ఈ యొక్క లీనియర్ ఈక్వేషన్ మోడ్లో లేదు. లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఎక్స్ ఈ వై అనే వేరియబుల్స్ పైన ఉంటుంది. ఫ్రాక్షన్ టైప్ ఉన్నప్పుడు మనం వాడిని ఫ్రాక్షన్ టైప్ రెడ్యూస్ చేసుకోవాలి. రెడ్యూస్ చేయాలంటే మనం ఇంకో చెప్పుకుంటూ 1/x ఇక్కడ 200ని పక్క తీసుకుంటే 200 × 1/x 400/1 అవుతుంది కదా. లెట్ బి 1/x ఈక్వల్ టు p, 1/y ఈక్వల్ టు q. ఈ 1/x ఈక్వల్ p, 1/y ఈక్వల్ టు q అనుకున్నట్టయితే మనం దీని ఈక్వేషన్ రూపంలో వస్తుంది. ఇక్కడ 120/x అంటే మనం ఎట్లా 120 × 1/x అంటే 1/x అంటే కదా, అప్పుడు మనం p పెట్టుకోవచ్చు. 120p ఈ ఈక్వేషన్ 1 తీసుకుంటే 120p ప్లస్ 480/y అంటే 480 × 1/y. 1/y అంటే ఎంత? q అంటే 480q ఈక్వల్ టు 8. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఇది చూడండి 200/1x అంటే 200 × 1/x అంటే 200p ప్లస్ 400q ఈక్వల్ 25/3. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఈక్వేషన్ 1 ఇది 3 4. ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 4ని సాల్వ్ చేద్దాం అన్నప్పుడు దీనికి ఎల్సిఎం తీసుకోండి. 120కి 200కి ఎల్సిఎం 120 200 ఎల్సిఎం 10 12 10 20 4 3 4 5 10 4 40 43 120 125 600 వస్తుంది ఎల్సిఎం. 600 అంటే 120 ఎన్ని టైమ్స్ పోతుంది? 5 times. అంటే దీన్ని మొత్తాన్ని కూడా 5తో మల్టిప్లై చేయాలి. అంటే ఇది మొత్తం 120p ప్లస్ 480q ఈక్వల్ 8. ఇది 200 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 times పోతుంది. 600 అంటే 3 అంటే దీన్ని 3తో మల్టిప్లై చేయాలి. ఇంటూ 200p ప్లస్ 400q ఈక్వల్ టు 25/3.
దీన్ని సాల్వ్ చేయండి. 5 600 వస్తుంది, ప్లస్ 548 480 అంటే ఇక్కడ మల్టిప్లై చేయండి. 540 5 4 20 2400 క్యూ ఈక్వల్ టు 5 8 40. ఇది చూడండి 3 2 600p ప్లస్ 3 4 1200 ఈక్వల్ 325 75 అవుతుంది. 75/3. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తీసిన ఒక దాంట్లోంచి దీంట్లో నుంచి దీంట్లో తీసేయండి. అంటే ఇది చేంజ్ అవుతాయి, గుర్తులు సింబల్ చేంజ్ అవుతాయి. ప్లస్ 600p మైనస్ 600p క్యాన్సిల్ అవుతాయి. 2400 1200 తీసేస్తే 1200 క్యూ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి దీనికి ఎల్సిఎం చేయండి. దీన్ని 40 మైనస్ 75/3. దీన్ని ఏం లేకపోతే దీన్ని ఎల్సిఎం అనుకుంటే దీన్ని బై 1 వేసుకుంటే దీన్ని ఎల్సిఎం చేయొచ్చు. 3 4 అంటే 120. 120 మైనస్ 75 అంటే 10లో 5 పోతే 5, 11లో 7 పోతే 4, 45/3. కి ఈక్వల్ టైం అవుతున్నప్పుడు 120 ఇటు పోతే 45/3 ఇంటూ 1200. ఫైవ్ 9 5 2 10 4 5 రూపాయలు 2 ఉంటుంది. 5 4 20 5 0 0 5 2 10 2 ఉంటుంది. 5 4 20 5 0 0 3 1 1 3 3 3 1 1 3 8 8 40 1 part 1/8. Q equal to 1/8 1/80. Q equal to 1/80. Substitute in equation 3 కానీ ఈక్వేషన్ 4లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పీ వాల్యూ వస్తుంది. ఇన్ ఈక్వేషన్ 3 విల్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 ఏముంది, 120p ప్లస్ 480q ఈక్వల్ టు 8. ఇక్కడ పీ క్యూ ప్లేస్లో 180 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. 120 ప్లస్ 480 ఇంటూ 1/80 ఈక్వల్ టు 8. 0 0 క్యాన్సిల్ అవుతుంది. 8 1 1 8 6 120p ఈక్వల్, ఇక్కడ ప్లస్ 6 అవతల పోతే మైనస్ 6 అవుతుంది. 8 మైనస్ 6 అంటే 2. p ఈక్వల్ అవుతుంది 2/120 ఈక్వల్ 2 1 1 2 6 అంటే 1/60. మనకి ఇక్కడ p ఈక్వల్ టు 1/60 వచ్చింది. q ఈక్వల్ టు 1/80 వచ్చింది. కానీ మనకి కనుక్కోవాల్సింది ఏంది, x వాల్యూ y వాల్యూ. బట్ మనకు తెలుసు p ఈక్వల్ టు ఏమనుకుని ఇక్కడ లెట్ బి 1/x ఈక్వల్ టు p. 1/x ఈక్వల్ టు p. p ఈక్వల్ టు ఎంత వచ్చింది వాల్యూ 1/60. అంటే ఈ యొక్క ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది 60. ఎక్స్ ఈక్వల్ టు 60. అదేవిధంగా 1/y ఈక్వల్ టు క్యూ. 1/y ఈక్వల్ టు క్యూ.
q ఈక్వల్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి 1/80. అంటే y ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, y ఈక్వల్ టు ఎంత ఉంది 80. అంటే ఇక్కడ ట్రైన్ స్పీడ్ వచ్చేసి ట్రైన్ స్పీడ్ ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ అంటే ఎంత వచ్చింది 60 km/h. అది కార్ స్పీడ్ y ఈక్వల్ టు ఎంత వచ్చింది 80 km. ఈ విధంగా మనం చేస్తాం. ఇక్కడ ట్రైన్ స్పీడ్, కార్ స్పీడ్ ఈ విధంగా కనుక్కోవచ్చు. స్టూడెంట్స్, ఈ ఫస్ట్ టైం మీరు ఈ యొక్క వీడియోస్ని వాచ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ కాండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. తెలంగాణ 10th క్లాస్ మ్యాథ్స్ ఈ యొక్క వీడియోస్ని సబ్స్క్రైబ్ కాండి. అండ్ న్యూ వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.